హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇవాళ ఒక కర్రీ చూపిస్తున్నాను. అది పూరి కర్రీ. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటికి కావాల్సినవి ఇదిగోండి ఆలు, ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. బారుగా కట్ చేసుకోండి, చిన్న కట్ చేసుకుంటే బాగోదు ఈ కర్రీకి. అలాగే ఇదిగోండి పచ్చిమిరపకాయలు 3 లేక 4 వేసుకోండి. అలాగే శనగపిండి కావాలి. ఫస్ట్ గిన్నె ఇలాంటి గిన్నెలో వేసుకుని ఉంచుకోండి. లాస్ట్లో కలుపుకుందాం ఈ పిండిని. ఇప్పుడు మనం పొయ్యి మీద బాండీ పెట్టుకుందాం. బాండీ కాకపోయినా కుక్కర్ అయినా పర్లేదు. నేను బంగాళదుంపలు తర్వాత కోసుకుందామని చెప్పి ఇలాగా కట్ చేయకుండా పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ వేగేటప్పటికి ఇవి చెక్కు తీసేసుకుని చక్కగా కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. పూరీ కర్రీ కదా ఫ్రెండ్స్, అందుకే పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోండి. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో నూనె వేసుకున్నాను. అందులోకి తాలింపు దినుసులు కూడా వేసుకుంటున్నాను. తాలింపు దినుసులు వేగిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు బంగాళదుంపని ఈ సైజు కోసుకోండి. ఈ మాదిరి ముక్కలు కోసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకున్న తర్వాత అప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాము. బంగాళదుంప 2 నిమిషాలు వేగిపోయింది. క్యారెట్ ముక్కలు కూడా ఉంటే క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇవన్నీ మగ్గేటప్పుడు ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకుందాం. మనం వేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు పసుపు వేసేసాం కదా, అట్లాగే టేస్ట్ సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి. పూరీ కూర కాబట్టి స్పైసీ తక్కువగానే ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ రానివ్వండి. కుక్కర్ విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ రానిచ్చుకుంటాను. ఇది కూడా 3 విజిల్స్ రానివ్వగానే కట్టేసుకోండి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి చక్కగా ఉంది కదా. ఇప్పుడు కొంచెం శనగపిండి కలుపుకుందాం వాటర్లో. ఇవ్వండి శనగపిండి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను. దాంట్లోకి వాటర్ కలుపుకోవాలి. ఫస్ట్ చక్కగా వాటర్ కలుపుకొని ఉండనేమి లేకుండా వాటర్ కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని ఇవన్నీ కలుపుకున్నాం కాబట్టి ఇలా ఉడుకుతూ ఉన్న కూరలో 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడుకుతున్న కూరలో కలుపుకున్నాం కదా మనం శనగపిండి బ్యాటర్ని. వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం మొత్తం దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. చూడండి 1 మినిట్లో దగ్గరకు వచ్చేసింది కాబట్టి మనం దీంట్లో కరివేపాకు ఉన్న కొత్తిమీర ఉన్న వేసుకుని దింపేసుకోండి. ఎంతో సింపుల్గా పూరీ కూర రెడీ. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోండి ఫ్రెండ్స్. ఇంత సింపుల్గా తయారైపోయింది.
వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.